హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు మనం బొబ్బట్లు ఎలా తయారు చేసుకోవాలో చూడబోతున్నాం. ముందుగా ఒక ఎంటీ బౌల్ లో 1 కప్ గోధుమ పిండి తీసుకొని చిటికెడు సాల్ట్ యాడ్ చేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకొని ఒక డోలా చేసుకోవాలి. మైదా పిండితో కూడా చేసుకోవచ్చు, కాకపోతే ఏంటంటే మైదా పిండి అన్హెల్దీ కాబట్టి ఇక్కడ నేను గోధుమ పిండితో చేస్తున్నాను. ఇలా డో చేసుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్ గీ యాడ్ చేసుకొని ఇలా డో మిక్స్ చేసుకొని డో ఒక హాఫ్ అన్ అవర్ వరకు పక్కన పెట్టుకోవాలి. 1 కప్పు శనగపప్పు తీసుకొని వాటర్ యాడ్ చేసుకొని హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవాలి. పప్పు నానిన తర్వాత ప్రెషర్ కుక్కర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని 1 కప్పుకి 2 కప్పులు వాటర్ వేసుకొని 3 నుంచి 4 విజిల్స్ వచ్చేంత వరకు ప్రెషర్ పెట్టుకోవాలి. ప్రెషర్ పోయిన తర్వాత పప్పు మనకి నొక్కి చూస్తే ఇంత మెత్తగా అయిపోవాలి. పప్పును ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు స్మాష్ చేసుకోవాలి. అలా స్మాష్ చేసుకున్న తర్వాత 1 కప్ బెల్లం యాడ్ చేసుకొని బెల్లం కరిగేంత వరకు ఇలాగ స్లోగా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. సుమారు ఒక 10 మినిట్స్ పడుతుంది ఈ కన్సిస్టెన్సీ రావడానికి. 4 యాలకుల్ని బాగా దంచుకొని యాడ్ చేసుకోవాలి. బాగా కలుపుకొని ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలుపుకోవాలి. ఈ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది. మనకు చల్లారితే ఏంటంటే కొంచెం బిగుసిగిపోతుంది కాబట్టి. చూడండి, చల్లారిన తర్వాత బిగుసిగిపోయింది. చిన్నగా రౌండ్ బాల్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న చపాతీ పిండిని తీసుకొని ఇలా చిన్న చిన్న బాల్స్గా తీసుకొని ఇలా నేను చూపిస్తున్నట్టుగా స్ప్రెడ్ చేసుకొని పూర్ణాల పిండి తీసుకొని ఇలా మధ్యలో పెట్టుకొని మొత్తం కవర్ అయ్యేలా కవర్ చేసుకోవాలి. అలా కవర్ చేసుకున్న తర్వాత ఇలా కవర్ తీసుకొని గీ యాడ్ చేసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని ఇలా చేయడం వల్ల ఏంటంటే అతుక్కోకుండా ఉంటుంది, ఈజీగా వస్తుంది. ఇలా పూరీ ప్రెషర్తో ప్రెస్ చేసుకోండి. చూడండి ఎంత పర్ఫెక్ట్గా రౌండ్గా వచ్చిందో. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత కొంచెం గీ యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బొబ్బట్ని వేసుకోవాలి. 2 వైపులా గీ యాడ్ చేసుకొని బొబ్బట్ని కాల్చుకోవాలి. బొబ్బట్టు చూసారా ఎలా పొంగుతుందో? అంతేనండి, బొబ్బట్లు అనేవి రెడీ అయిపోయినాయి. ఇలాంటి మరెన్నో టేస్టీ రెసిపీస్ కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.